ఊర్లో ఉన్న చిన్నలకి పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామో మనందరికీ తెలుసు. అయ్యగారు ఎప్పుడో 45 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాడు. మన గ్రామం ఎంతో అభివృద్ధిగా చేశాడు. మనం ఎంతో హిందువులుగా ఉండేవాళ్ళం, ఎంతో వెనకబడి ఉండేవాళ్ళం. అప్పుడు మనకి తినడానికి అన్నం గిన్నెకి లేకపోయేది. నా పెళ్ళైన కొత్తలో నూకలు పూరు నూకలు ఉండేది కుండల్లో. అలాంటి సమయంలో అయ్యగారు ప్రతి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మనల్ని ఎంతో అభివృద్ధి చేసి మనకి ఎంతో రక్షణ ఇచ్చి మన పిల్లలు మనం ఇంట్లో ఎట్లుండు అంటే అయ్యగారులు ఎక్కడెక్కడ అయ్యగారి సేవకులను తీసుకొచ్చి మన బలిసిపాట్లు అడుగు పెట్టించి ప్రార్థనల వల్ల మనం ఎట్టా ఫలింపైంది. అయ్యగారు చనిపోయిందనే కానీ ప్రతి హృదయంలో అయ్యగారు ఉన్నాడు. అయ్యగారు మర్చిపోకూడదు. ఎందుకంటే అయ్యగారు మనకి ఎంతో ఆత్మీయ బిడ్డలై ఫలింపజేసిండు. ఆత్మీయ బిడ్డల్ని సంఘాలను కట్టించిండు. మనం కనుక ఎంతో ఫలింపైను. అయ్యగారు ఎప్పుడు మనలో ఉండడని మనం భయపడుతూ బతకాలి. అయ్యగారు లేడని మనం ఎప్పుడు మనం సొంత నిర్ణయాలు కానీ సొంత ఆలోచనలు కానీ సంఘం మనం అందరం ఐక్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అయ్యగారు అప్పుడు చెప్పేవాడు. అయ్యగారు ఒక మాట చెప్తే మనం తూచి తాసి నడిచేవాళ్ళం. ఇప్పుడు కనుక అలాగే నడవాలి. ఒకళ్ళ పెత్తనం ఒకళ్ళు కాదు. సంఘం ఎంతో కష్టపడి కట్టుకున్న సంఘం ఇది. కష్టపడ్డోడికి తెలిసిద్ది కష్టమైంది సుఖమైందని. కష్టాన్ని మనం గుర్తించుకొని అయ్యగారు సంఘాన్ని కట్టడానికి ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని మనం అందరం గుర్తించుకొని సంఘాన్ని సరిపోద్దు. అందరం మనం ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకొని సంఘాన్ని అయ్యగారు ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగ ఉండాలని మీ అందరికీ చెబుతున్నాను. ఇక్కడ సేవ చేసే అయ్యగారు కనుక సంఘం మాట అయ్యగారు వినాలి, అయ్యగారి మాట సంఘం వినాలి. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. అయ్యగారు ఒక్క మాట చేతి మేము ఆ మాట మీదే నడిచేవాళ్ళం. మా కాడు ఉన్నా లేకపోయినా అది కావాలంటే అది చేసి ఆడబెట్టేవాళ్ళం. ఎప్పుడైనా దాని గురించి మళ్ళీ తిరిగి అడగపోయేది. సంతోషంగా పిల్లల్లో ఎలా ఉంటామో మేము కనుక అయ్యగారు మేము అందరం కలిసి అట్టుండేది. కోటాలు పెట్టినామంటే మా రెక్కలతోని మేము 5 రోజులైనా 6 రోజులైనా కష్టపడి పని చేసి వచ్చి ఇప్పుడు సంఘాలు ఏర్పడ్డాయి కానీ అప్పుడు సంఘం లేదు. అయ్యగారి సంఘం ఒక్కటే. ఈ దర్శనం కూర్చుంటే ఆ దరిదాకా జనాలు ఉండేది. వాళ్ళందరికీ మేము భోజనాలు కానీ ఏదైనా రెడీ చేసేది. అయ్యగారికి ఎంత లోటు కనుక మమ్మల్ని అడగపోయేది, మేము అయ్యగారిని అడగపోయేది. మా బాధ్యత ఒక చేస్తే మేము అలా చేసేవాళ్ళం. అలా ఉండాలి కానీ ఎవరికి వాళ్ళు మనం ఉండకూడదు. దయచేసి అయ్యగారు ఎలా ఉన్నాడో 45 సంవత్సరాల మంటి ఊరిని ఎలా నడిపిండో, సంఘాన్ని ఎలా నడిపిండో, సంఘంలో ఉండవాళ్ళం ఊర్లో ఉండవాళ్ళని సేవకులకు చేసిండు. సంఘంలో ఉండవాళ్ళు ఏరే ఊరికి పోయి సేవకులు అయ్యారు. ఒక్క ఊరు కాదు 2-3 ఊళ్ళో సేవ చేస్తున్నారు. వాళ్ళ అనుబంధం, వాళ్ళ ఐక్యత, వాళ్ళ సమాధానం. తండ్రి పైన తల్లి ఉంది. ఆత్మీయ తల్లిదండ్రి, సొంత తల్లిదండ్రి కన్నా ఆత్మీయ తల్లిదండ్రి ఎక్కువ. వాళ్ళకి ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళందరినీ తోసివేయకూడదు. మనం అందరం కలుపుకొని నడవాలి. మనం ఇంకా రాజకీయం లాగా చేస్తే రాజకీయం అనుకుంటారు, సంఘం అనుకోరు. దేవుని బిడ్డలు అనుకోము. రాజకీయం లాగా ఉండకూడదు, దేవుని బిడ్డలాగా ఉండాలి. అందుకు దయచేసి మనం అందరం ఐక్యతగా ఉండి ఏరే అయ్యగారులను కనుక ప్రేమించాలి. ఏరే అయ్యగారులను కనుక మనకి ఏదన్నా కార్యక్రమం అయినప్పుడు మన అయ్యగారు ఎంతమందిని మెలుసుకొచ్చి సేవ చేయించిండో, ఎంతమందిని తీసుకొచ్చి ఇల్లు తిప్పి ప్రార్థన చేసిండో. వాళ్ళని మానాలేదు తలాలేదు. ఊరంతా బాగుపడాలని ఆయన ఆశ. ఆయన ఆశను నెరవేర్చాలి. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. మనం ఉన్నంత వరకు ఆయన అడుగుజాడలో ఉండాలి. ఎందుకంటే ఆయన కింద మనం ఆయన రెక్కలు దేవుని రెక్కల సొందున అయ్యగారి రెక్కలు కింద మనం బతికిన వాళ్ళం కాబట్టి ఆయన ఎలా నడిపిండో అలా నడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చేసుకుంటూ తెలియజేసుకుంటాం.